126 ఉన్న ఒక రైస్ని 1 కేజీ తీసుకున్నాను. మళ్ళీ 135 ఉన్న ఇంకో రైస్ని మళ్ళీ కేజీ తీసుకున్నాను. అంటే 261 రూపాయలు ఖర్చు అయిపోయాయి. మొత్తము ఫైనల్గా నేను తీసుకున్నది 153. ఎన్ని కేజీలు మొత్తము? 4. అంటే 612 రూపాయలకు నాకు 4 కేజీలు వస్తాయి. ఇక్కడ నేను 2 కేజీలు అయిపోయాయి. మిగిలింది అని అంటే 612 మైనస్ 261. సో 350. 40 2 మైనస్ 1 11 351. మొత్తం 4 కేజీల్లో 2 కేజీల స్టోరీ ఇచ్చాడు. మిగతా 351కి 2 కేజీలు కావాలంటే ప్రతి ఒక్కటి 175.50. మొత్తము మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక షాపు దగ్గరికి వెళ్ళాను. 120 రూపాయలు పర్ కేజీ ఉన్న ఒక రైస్ క్వాంటిటీని తీసుకున్నాను. నాకు ఇక్కడ 126 రూపాయలు ఖర్చు అయిపోయాయి. మళ్ళీ ఇంకో రైస్ తీసుకున్నాను. అదేమో 135 రూపాయలు ఉంది. అంటే ఖర్చు పెట్టింది 135. ఇక్కడ 126 రూపాయలు, ఇక్కడ 135 రూపాయలు, మొత్తము 261 రూపాయలు ఖర్చు పెట్టాను. కానీ ఇంటికి చేరిన తర్వాత నేను తీసుకెళ్ళిన మొత్తము 4 కేజీలు రైట్ 153 రూపాయలు యావరేజ్గా ఉంది. అంటే నేను మొత్తం ఖర్చు పెట్టింది 612. షాప్కి వెళ్ళినప్పుడు అతనికి ఇచ్చింది 261. ఇంటికి వచ్చి లెక్క చూసుకునేటప్పుడు ఖర్చు పెట్టింది 612. అంటే మిగతాది ఏదో కొన్నాను. ఎన్ని రూపాయలకు కొన్నాను? 351 రూపాయలకు కొన్నాను. ఇంట్లో ఉన్నాయి 4 కేజీలు, షాపులో 2 కేజీలు తీసుకున్నా. అంటే మధ్యలో ఏదో జరిగింది. అదేంటంటే ఆ 351 రూపాయలకు ఇంకో 2 కేజీలు ఎక్స్ట్రా కొన్నాను. అంటే పర్ కేజీ ఎంత? 351/2. అంటే ఎంత? 175.50. 175.50. ఇది చాలా మంది ఇలానే చేసుంటారు. ఎస్, ఇది రైట్ బేసిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. కొంచెము అనిల్ నాయర్స్ వే గనక మీరు తెలుసుంటే ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ చూడంగానే కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. షాప్కి వెళ్ళాను, 126 రూపాయలది 1 కేజీ తీసుకున్నాను. మళ్ళీ 135 రూపాయలది 1 కేజీ తీసుకున్నాను. మిగతా రైస్ రైట్ ఇంకో 2 కేజీలు తీసుకున్నాను. మొత్తం 4 కేజీలు తీసుకున్నాను. ఫైనల్గా పర్ కేజీ మీద నాకు వచ్చింది ఏంటంటే 153. ఇదే కదా సార్ ఈక్వేషన్. ఇదేమో సగటు సార్, యావరేజ్. Average is sum of the quantities by number of the quantities. 126 రూపాయలది 1 కేజీ, 135 రూపాయలది 1 కేజీ. మొత్తం తీసుకున్నదేమో 1 + 1 + 2, మొత్తము 4 కేజీలు. అంటే మిగిలింది 2 రైట్. టోటల్ తీసుకుంది 4 కేజీలు. ఇదేమో సమ్. SN/N ఈజ్ యావరేజ్ రైట్. ఈ ఈక్వేషన్లు ఇవన్నీ రైట్ అనిల్ నాయర్ క్లాస్ స్టూడెంట్స్ చెయ్యాల్సిన అవసరం లేదు. ఈ మొత్తము సబ్ట్రాక్షన్ ఏది చెయ్యాల్సిన అవసరం లేదు. అనిల్ నాయర్స్ వే. నేను ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తానో చూడండి సార్. రైట్, సింపుల్ వే, ఈజీ వే, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా అర్థం చేసుకున్నవే. ఎలా సార్ అని అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి సార్, నేను ఈ క్వశ్చన్ని ఎలా ఆలోచించాను. 126 దీని డిజిటల్ సమ్ 9. 1 + 2 + 6 దీని డిజిటల్ సమ్ 9. 135 దీని డిజిటల్ సమ్ 9 రైట్. 153 దీని డిజిటల్ సమ్ 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9. అంటే ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఏమీ క్యాల్కులేషన్ చేయకుండా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఎక్కడుందో చూసుకోండి. ఇది కాదు. 1 + 7 ఎంత? 8. ఇది కూడా కాదు. 11 + 1 12. 11 + 1 12. ఇక్కడ చూడండి, 10 + 7 17. 17 + 1 18. ఇది 9 అవుతుంది.
ఇది 9 అవుతుంది. 180 అయితే ఆన్సర్ కాదు. 180 ఎందుకు ఆన్సర్ కాదు సార్? లాజిక్ తోటి నేను చాలా సార్లు నా వీడియోస్లో ఈ కాన్సెప్ట్ చెప్పాను. 180 ఇంటూ ఎనీథింగ్, యూనిట్ డిజిట్ 0, ఇక్కడేమో 1 ఇంటూ 5, 5, ఇక్కడేమో 1 ఇంటూ 6, 6, 6 ప్లస్ 5 ప్లస్ 0, యూనిట్ డిజిట్ 2 అయితే కాదు. ఏమీ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ అంతా 175.50. ఏమీ ఇవి క్యాల్కులేషన్ ఏమీ అవసరం లేదు. మీరు ఇలాంటి క్యాల్కులేషన్ గనక మీకు ప్రాబబ్లీ ఇన్స్టిట్యూట్లో చెప్పుంటే ప్రతి క్వశ్చన్ మీద మీరు కొన్ని సెకండ్లు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారు. అందుకే ప్రతిరోజు అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఇప్పటి వరకు చూడనటువంటి వేస్, ప్రాబ్లమ్స్, బెస్ట్ మెథడ్స్ తోటి డిస్కస్ చేస్తున్నాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 126 ఇంటూ 1, ఒక రైస్ ఏమో 126 రూపాయలు కేజీ తీసుకున్నాను. ఈ 1 ఇక్కడి నుంచి వచ్చింది. ఇంకోటేమో 135 రూపాయలు కేజీ తీసుకున్నాను. మిగిలింది 2 తీసుకోమన్నాడు. మిగిలింది ఎంత తీసుకోవాలో నాకు తెలియదు, క్వశ్చన్ మార్క్. మొత్తం తీసుకున్నదేమో 4. తీసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చిన రేట్ ఎంత? 153. ఈ 126 డిజిటల్ సమ్ 9, 135 డిజిటల్ సమ్ 9, 153 దీని డిజిటల్ సమ్ 1 + 5 + 3 9, 9 ఇంటూ ఎనీ నంబర్ 9, ఇది 9, ఇది 9, ఇది కూడా 9, అంటే 2 9తో డివైడ్ కాదు, అంటే క్వశ్చన్ మార్క్ 9తో డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవ్వాలి. 9 తోటి డివైడ్ కానీ ఆన్సర్ ఆప్షన్లు 2 పోయింది, 3 పోయింది, 1 and 4. ఒకటైతే కాదు. ఎందుకనంటే 180 తీసుకుంటే 0 ఇంటూ 2 యూనిట్ డిజిట్, ఇది 0, ఇది 5, ఇది 6, 6 + 5 + 0 అదైతే యూనిట్ డిజిట్. 3 4 12, 2 అయ్యే ఛాన్సే లేదు. ఏ నంబరు రాయకుండా డిజిటల్ సమ్ యూస్ చేసి కూడా మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు.